ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. కీర్తనలు 19వ అధ్యాయము 1వ వచనము, 2వ వచనము, 3వ వచనము. చదువుకుందాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. 3వ వచనం చదువు. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే, దేవుని మహిమను ఎవరు ప్రకటిస్తున్నారు? హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే, దేవుని మహిమను ఎవరు వివరిస్తున్నారు, ఎవరు ప్రకటిస్తున్నారు? ఇది చాలా అవసరం మనకి ఈ రోజుల్లో. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే కీర్తన 19:1 చూసాము. ఇక్కడ ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచు. పగటికి పగలు కూడా బోధ చేస్తూ ఉంది, రాత్రికి రాత్రి కూడా ఏం చేస్తుంది? జ్ఞానాన్ని తెలుపుతా ఉంది. వీటన్నిటికీ భాష లేదు, మాట లేదు, స్వరం కూడా వినబడదు. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు దేవుని మహిమపరచాలంటే మనం ఏం చేస్తామంటే, మొట్టమొదట మన దగ్గర ఏముందని ఎత్తుకుంటారు చాలా మంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం తెలియపరుస్తా ఉంది, ఇక్కడ భాషే లేదు. చాలా మంది దేవుని వాక్యాన్ని, దేవుని మహిమపరచడానికి నాకు ఇంగ్లీష్ రాదు, నాకు తెలుగు రాదు, నాకు మరి హిందీ రాదు, నాకు వేరే భాషలు రాదు అని ఏం చేస్తారంటే అని చెప్పుకుంటా ఉంటారు. అందువల్ల నేను దేవుని మహిమపరచలేకపోయాను. రెండవదిగా చూస్తే మరి మాటలు లేవు. హల్లెలూయా. నేను సరిగా మాట్లాడలేను, దేవుని వాక్యాన్ని, ఆయన మహిమను నేను ప్రకటించలేను, నాకు సరిగా మాటలు రావు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. తర్వాత మరి ఈ ఆకాశములు దేవుని మహిమను వివరిస్తా ఉంది. అది వివరించేది వాటికి శబ్దం కూడా, స్వరం కూడా వినబడుతుంది. ఎవరికైనా వినబడతా ఉందా? లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి దేవుడు సృష్టించినటువంటి ప్రతి వస్తువు కూడా దేవుని ఏం చేస్తా ఉంది? దేవుణ్ణి మహిమపరుస్తాం. దేవుడు గొప్ప పర్వతాలను సృష్టించాడు. ఆ పర్వతాలను చూసినప్పుడు ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే, పర్వతాల దగ్గరికి వెళ్తున్నారు. హిమాలయ పర్వతాలు, మంచుతో నిండినటువంటి పర్వతాలు. హల్లెలూయా. చాలా ఎత్తైనటువంటి ప్రదేశాలు, వాటిని చూడాలని ఏం చేస్తున్నారు? ప్రజలు ఎంతో ఖర్చులు పెట్టుకొని అక్కడికి వెళ్ళి చూసి అక్కడ ఉండేటువంటి సంతోషాన్ని అనుభవించి దేవుని కనపరుస్తున్నారు. అబ్బా, దేవుడు సృష్టికర్త ఎంత ఎంత మహిమ కలిగిన వాడు, అసలు ఈ విధంగా ఎలా చేయగలిగాడు, ఇంత మంచు ఈ కొండల్లో రావడానికి అసలు ఎలా జరిగింది అద్భుతం అనేసి ఏం చేస్తున్నారంటే, మరి వాళ్ళు తెలుసుకొని సొంతంగా గ్రహించుకొని వాళ్ళు వస్తున్నారు, ఎవరు చెప్పట్లేదు. మరి ఈ యొక్క పర్వతాలు కానీ, ఎత్తైన కొండలు కానీ, అవి ఏం చేస్తున్నాయి? వాటికి భాష లేదు, మాట లేదు, స్వరం లేదు, కానీ దేవుణ్ణి ఏం చేస్తున్నాయి? అవి మహిమపరుస్తున్నాయి. మనం ఇక్కడ పాట కూడా పాడుకున్నాం. మరి సముద్రపు తరంగాలు ఏం చేస్తున్నాయంట?
ఆ బలము, సముద్రపు తరంగాల బలము, అవి దేవుని మహిమపరుస్తుంది. ఎలాగంటే మరి సముద్రంలో మీరు ఎప్పుడైనా సముద్రానికి మరి ఒడ్డున మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే, ఆ సముద్రంలో మీరు ఎప్పుడైనా మునిగి ఉంటే ఆ అలలు ఎంత బలం ఉంటాయో మీరు తెలుసుకోవచ్చు. అలలకి ఎంత బలం ఉంటుంది. ఏం చేస్తుంది? మనిషిని కూడా తిప్పి కొట్టేస్తుంది, లాక్కొని వెళ్ళిపోతుంది. మరి అక్కడ పోయి నీ బలాన్ని చూపించాలంటే అవుతుందా? అవదు. అక్కడ నీకు గుర్తు వస్తుంది మరి దేవుని యొక్క బలం. ఆ దేవుడు ఎంత గొప్పవాడు మనకంటే అనేది. అక్కడ కొంతమంది అజ్ఞానులు ఏం చేస్తున్నారంటే దేవుడే లేదని చెప్పి వాళ్ళు తమ హృదయాన్ని కఠినపరచుకున్నారు. చాలా మంది ఏం చేస్తున్నారు? తమ హృదయాలని నిజమైన దేవునికి లోపరుచుకోకుండా వాళ్ళ హృదయాలని వాళ్ళు ఏం చేస్తున్నారు? కఠినపరుచుకుంటున్నారు. హృదయాలని కఠినం చేసుకొని నిజమైన దేవుని తెలుసుకోకుండా చెవులు ఏం చేస్తున్నారంటే అలాగా విన్నట్టు విని దాన్ని పట్టించుకోనట్టు ఉన్నారు. ప్రైజ్‌లో హల్లెలూయా. నిన్న రాత్రి నేను ఒక సాక్ష్యాన్ని చూశాను యూట్యూబ్లో. హల్లెలూయా. ఒక సహోదరి సాక్ష్యం చెప్తా ఉంది. ఆమె మరి పుట్టినప్పటి నుంచి హిందూ కుటుంబంలో ఆమె పుట్టింది. ఆమె మరి బ్రాహ్మణ మరి జాతికి చెందినటువంటి కుటుంబం, బ్రాహ్మీన్స్ అంటారు. ఆమె రోజుకి 2 గంటలు పూజలు చేస్తుందంట. ఎన్ని గంటలు? రోజుకి 2 గంటలు పూజలు చేస్తుందంట. ఆమె పూజ చేసుకోవడానికి మరి ఆమెకి ఇంటి దగ్గరే ఒక తోట వేసుకుంది. దేనికోసం? పువ్వులు కోసుకోవడానికి, పువ్వులు పెంచుకోవడానికి. ఒక రోజా తోట వేసిస్తుందంట. ఆ రోజా పువ్వు తీసుకొచ్చి ఆమె ఏం చేసిందంటే ఆమె దగ్గర ఉన్నటువంటి దేవతల విగ్రహాలన్నీ తీసుకొని ఆమె ఇంట్లో పెట్టుకొని అన్ని దేవతలకి పేర్లు చెప్పి 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 ఏం చేసేది? ఆమె పూజ చేస్తుంది. ఆమె ఏం చేసిందంటే యేసు ప్రభు, మేరీ మాత ఉండే విగ్రహాన్ని కూడా తెచ్చిపెట్టుకుంది. అది కూడా తెచ్చుకొని ఆమె దానికి కూడా పూజ చేసింది. అందరి దేవుళ్ళు ఈయన కూడా ఒక దేవుడు అనుకుంటున్నారు చాలా మంది ప్రియులారా. ఆ సహోదరి సాక్ష్యం చెప్తా ఉంటే ఆ సహోదరి సాక్ష్యం చెప్పిన తర్వాత ఎంతమంది మారారో తెలియదు, కానీ ఆ సహోదరి సాక్ష్యం చెప్తా ఉంటే మారకపోతే ఇంకా వ్యర్థం. హల్లెలూయా. ఆ విధంగా ఆ సహోదరి సాక్ష్యం చెప్పింది. ఆమె అనుభవించి తన జీవితంలో జరిగిన జీవితాన్ని ఆమె చెప్పింది సాక్ష్యం. హల్లెలూయా. మారకపోతే ఇంకా అంతే. ఆమె అందరి దేవుళ్ళలో ఒక దేవుడు ఈయన అని చెప్పి ఆయన కూడా పూజలు చేసుకుంటూ. హల్లెలూయా. మంచి కుటుంబం, బాగా మంచి మరి ఆర్థికము, అన్ని భాగాల్లో వాళ్ళు బాగా ఉన్నారు. వివాహం అయింది. మరి వాళ్ళు మంచి ఫారిన్ అమెరికా కూడా వెళ్ళారు. చాలా చక్కగా జీవిస్తున్నారు. హల్లెలూయా. మంచి పిల్లలు ఉన్నారు. మంచి భర్త ఉన్నాడు. ఆ భర్త చాలా చాలా మంచి తెలివి గలవాడు. అతను ఇంజనీర్ చేశాడు. మరి సాఫ్ట్వేర్ కంపెనీలోను అన్నిటిలోనూ బాగా మంచి చేతి నిండా డబ్బులు సంపాదిస్తున్నాడు. ఏ కొదువు లేదట వాళ్ళ ఇంటికి. ఈమె ఏం చేస్తుందంటే రోజు 2 గంటల పూజలు చేస్తాం. ఎవరైనా మరి వాళ్ళ ఇంటి పక్కన తెలిసిన వాళ్ళు ఒక పాస్టర్, ఆ కుటుంబం వాళ్ళు ఏం చేశారంటే వచ్చి వాళ్ళని ప్రార్థనకి వాటికి పిలిచేవాడు. పిలుస్తా ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి సరే కాదని చెప్పలేక, వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళు కదా, వాళ్ళు పిలుస్తున్నారు కదా, కాదని చెప్పలేక ఈమె ఏం చేసిందంటే ప్రార్థనకు వెళ్ళి వస్తా ఉండేది. ఊరికే ప్రార్థనకి వాళ్ళు పిలిచారని వెళ్తారు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ప్రార్థనకి రమ్మంటే వాళ్ళ కోసం ఏదో పిలుస్తారు, వాళ్ళ మొహమాటం కోసం వస్తారు ప్రార్థనకి. రోజు చాలా మంది ఏం చేస్తారు?
మొహమాటం కోసం ఆ విధంగా ఆమె ఆ రోజు ఏం చేసిందంటే తెలిసిన వాళ్ళు పిలిచారు కదా అనేసి మొహమాటం కోసం ఆమె ప్రార్థనకు పోయేసి వస్తా ఉంది. అయినా వచ్చిన తర్వాత చాలా తిట్టుకునేది అనమాట. ఏంటి వీళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేసి. హల్లెలూయా, హల్లెలూయా. అంత బాగా సాగిపోతా ఉంది. మరి ఒకరోజు వాళ్ళ భర్తకి ఒక పెయిన్ వచ్చింది. హల్లెలూయా. ఏంటంటే తలలో ఏమైంది, బ్రెయిన్ అనేది, మెదడు అనేది అది ప్రాబ్లం వచ్చింది. హాస్పిటల్ తీసుకుపోయారు. చాలా నొప్పిగా ఉంది. కాళ్ళు చేతులు అన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు ఎంఆర్ఐ స్కానింగ్ తీసి చెప్పారు, మీ భర్త గారికి మెదడు అనేది చాలా చిన్నదైపోతా ఉంది. యాక్చువల్గా ఈ యొక్క వ్యాధి అనేది 80-70 సంవత్సరాల వయసులో ఉండే వాళ్ళకి వస్తుంది. కానీ మీ భర్త ఈ యొక్క వ్యాధి రావడం వల్ల 40 సంవత్సరాలు ఉండే మీ భర్తకి ఇప్పుడే 70 సంవత్సరాలు అయిపోయినట్టుగా ఉంటుంది. అతనికి ఏమీ గుర్తుండదు, మర్చిపోతాడు ఇంకొద్ది రోజుల్లో. ఇంకొక 5 సంవత్సరాలు బతికితే బతకొచ్చు. ఆ తర్వాత అతను మరి గుండె ప్రాబ్లం అయిపోయి మరి బ్రెయిన్ పని చేయకుండా, కనీసం భార్య ఎవరో కూడా గుర్తుపట్టకుండా, పిల్లలు ఎవరో కూడా గుర్తుపట్టకుండా అలాంటి పరిస్థితి అయిపోతుంది. కాబట్టి మరి ఆయనకి ఇంతవరకే, ఎందుకంటే ఈ వ్యాధికి అదే ఇంకా ఏమి చేయలేమని చెప్పేసి అంత బాగా సాగిపోతున్నది. ఈమె జీవితంలో ఒక పెద్ద ఉరుములాగా వచ్చి పడింది, బండలాగా. ఆమె జీవితంలో ఒక బండలాగా వచ్చి పడింది ఈ యొక్క పరిస్థితి. హల్లెలూయా. ఈమె ఏం చేసింది, ఇంకా పూజల్ని 4 గంటలు చేసింది. పూజల్ని ఏం చేసింది, 4 గంటలు పెంచింది. అటు చేసి ఈమె భయంకరమైన ఏడుపులే అనమాట. ఆమె జీవితంలో చాలా బాధపడుతుంది. వాళ్ళ భర్త బాధపడుతున్నాడు. హల్లెలూయా. ఇలాంటి సమయంలో ఆ పాస్టర్ కుటుంబం వాళ్ళు ఏం చేశారు, వచ్చినప్పుడు మరి ఆమెకి వాళ్ళతో ఈమె ఏడుపు ఆపుకోలేకుండా వాళ్ళకి చెప్పిన పరిస్థితి, భయపడకమ్మా, దేవునికి ప్రార్థన చేస్తాం, దేవునికి సమస్తం సాధ్యమే, ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదని ప్రార్థన నడిపించారు. మరి ఆమె చర్చికి పోవడం ఆరంభించింది. చర్చికి పోయి ఆరంభించినప్పుడు దేవుని వాక్యాన్ని మరి వినడం ఆరంభించింది, చదవడం ఆరంభించింది. చర్చికి వెళ్తూ దేవుని వాక్యాన్ని వింటూ ఉంటా ఉంటే ఆమెకే తెలియకుండా ఆమె హృదయంలో ఏడుపు అనేది ఆగిపోయిందంట. ఆమె హృదయంలో అసలు బాధ అనేది కనబడలేదంట. వాళ్ళ భర్తకి అంతలాగా బాగుంది, బాగా కానీ ఈమె హృదయంలో మాత్రం ఒక విశ్వాసం వచ్చేసింది, ఒక నమ్మకం వచ్చింది. అసలు ఏడుపు అనేది రావట్లేదు, హృదయంలో సంతోషం అనేది, సమాధానం అనేది అంతే ఆమెకి వచ్చేసింది. అది ఎందుకు వచ్చింది ఆమెకు తెలియలే. అయినా కానీ ఆ పూజల్ని మాత్రం ఈమె మర్చిపోలేదు, ఆయన్ని చేస్తానే వచ్చింది. మరి ఒకరోజు భయంకరమైన పరిస్థితి, వాళ్ళ భర్త వచ్చి మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఎన్నో రోజులు ఉండను, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా ఈమె అప్పుడు ప్రార్థన చేసింది, నువ్వే నిజమైన దేవుడితే. వాళ్ళు మాస్టర్ వాళ్ళు ఏం చేసినట్టు ఒక బైబిల్ ఇచ్చారు వాళ్ళకి, మంచి బైబిల్. ఆ బైబిల్ తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఆమె చదవడం ప్రారంభించింది. హల్లెలూయా. నువ్వే దేవుడైతే, నిజమైన దేవుడైతే మరి నాకు ఒక వాక్యాన్ని నువ్వు చూపించాలి. ఆ వాక్యాన్ని చూపించేది ఏంటంటే నాకు మేలు చేసేటట్టుగా ఉండాలి చెప్పినప్పుడు ఆమెకి మంచి వాక్యాన్ని దేవుడు ఇచ్చాడు. మరి ఆ వాక్యం ఏంటంటే యెషయా గ్రంథంలో, మరి నేను గర్భంలో నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అనే వాక్యాన్ని మరి దేవుడు చూపించాడు. ఆ వాక్యాన్ని విని నమ్మి ఆమె ఏం చేసిందంటే మరి దేవుడు నమ్ముకుంది. క్రైస్తవురాలు. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఏం చేసిందంటే ఆ విగ్రహాలన్నీ మూట కట్టి ఒక రూమ్ లో పెట్టింది, బయట పారేయలేదు. ఏం చేసింది, బయట పారేయలేదు. హల్లెలూయా. తర్వాత ఈమె మరి వాళ్ళ భర్త కూడా విశ్వాసంతో నమ్ముకున్నాడు. మరి వాళ్ళ పిల్లలు అందరూ కూడా దేవుని నమ్ముకున్నారు. ఈరోజు వాళ్ళు దేవుని బిడ్డలుగా జీవిస్తున్నారు. ఆమె సాక్ష్యం చెప్తా ఉంది,
మరి 33 కోట్ల దేవుళ్ళు మాకున్నారు, ఆ దేవుళ్ళలో ఈయన కూడా ఒక దేవుడు అనుకున్నాను. కానీ నేను ఎప్పుడైతే చర్చికి పోయానో, ఎప్పుడైతే దేవుని వాక్యం విన్నానో, అక్కడ ఏం చెప్తున్నారంటే వేరే విధంగా చెప్తున్నారు. ఈయన మాత్రమే దేవుడు అంటున్నారు, యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అంటున్నారు, ఆయన ద్వారానే పరలోక రాజ్యం వెళ్తారని చెప్తున్నారు. అది ఎంతవరకు అని నేను చూశాను. మళ్ళీ ఈ యొక్క దేవుడు మరి చాలా మంది హిందువుల్లో కూడా 7 జన్మలు ఉంటాయని చెప్పుకుంటూ ఉంటారు. అసలు ఆ విషయం నాకు నచ్చేదే కాదు. కానీ ఎప్పుడైతే నేను బైబిల్ చదివానో, బైబిల్లో నేను తెలుసుకున్నాను, మనిషికి ఒక్కసారే జీవితం, తర్వాత మరణం, ఆ తర్వాత తీర్పు కోసం వెయిట్ చేయాలి. ఈ సత్యాన్ని నేను తెలుసుకున్నాను. నిజమైన దేవుడు సత్యాన్ని నేను తెలుసుకున్నాను. కాబట్టి చాలా మంది ఇంకా కళ్ళు తెరవని వాళ్ళందరూ కూడా ఈ సాక్ష్యాన్ని విని తెలుసుకోండి. నేను కూడా మార్పు పొందాను. ఇప్పుడు నా భర్త, మేమందరం కూడా ఎప్పుడు 5 సంవత్సరాలు చనిపోవాలనుకున్న మా భర్త ఇప్పటికి ఆయన బ్రతికే ఉన్నాడని చెప్పి ఆమె సాక్ష్యం చెప్పింది. హల్లెలూయా. చూసారా ఎటువంటి పరిస్థితుల నుండి దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎందుకు ఈ సాక్ష్యాన్ని చెప్పానంటే, మరి ఎంతో మరి దూరంగా జీవిస్తున్నటువంటి ప్రజలు దేవునికి దగ్గరగా వచ్చారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మరి మనం దేవుని విశ్వాసం ఉంచాము, దేవునికి మనం నమ్మకం పెట్టాము. మరి మనం దేవుని ప్రకటిస్తున్నామా లేదా? కనీసం మనం మన సాక్ష్యాన్ని కూడా ఇతరులకు చెప్పం. దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు? ఎందుకు రక్షించాడు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు రక్షించాడు దేవుడు? యెషయా గ్రంథము 'యెషయా గ్రంథంలో చూడండి ఎందుకు దేవుడు రక్షించాడు. మత్తయి సువార్తలో కూడా చూడండి. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. యెషయా గ్రంథము 61:1. యెషయా గ్రంథము 61:1. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదలను, బాధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు యెహోవా హితవస్త్రమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి
వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడదు. చూసారా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చిందని, ఎప్పుడైతే దేవుని ఆత్మ నీ మీదకి వచ్చిందో నువ్వేం చేయాలి? దీనులకి సువర్తమానం ప్రకటించాలి. అందుకే దేవుని వాక్యం చెప్పబడింది ఇక్కడ, దీనులకు సువర్తమానం ప్రకటించినట్టు యెహోవా నన్ను అభిషేకించును. ఎందుకు అభిషేకించాడు దేవుడు నిన్ను? ఇక్కడ వాక్యం వినాలి మీరందరూ. ఎందుకు అభిషేకించాడు దేవుడు? ఎందుకు అభిషేకించాడు? దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాడు. మరి ఈరోజు మనం దీనులకు సువార్తమానం ప్రకటిస్తున్నామా? మరి మత్తయి సువార్తలో ఈ వాక్యాన్ని మనం చూడవచ్చు. మత్తయి సువార్తలో ఏముంది? బీదలకు సువార్త ప్రకటించబడుతున్నది. మత్తయి సువార్త తీసుకోండి, వాక్యాన్ని చదవండి. బీదలకు సువార్త ప్రకటించబడుతున్నది అనే వాక్యం ఉంది. లూకా సువార్త తీసుకోండి. లూకా సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయంలో ఉందా? బీదలకు సువార్త ప్రకటింపబడుతున్నది. చూసారా వాక్యాన్ని? హల్లెలూయా, స్తోత్రం. దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే మరి ఇక్కడ మత్తయి సువార్తలో ఏమి రాయబడిందంటే బీదలకు సువార్త ప్రకటించబడుతున్నది అని రాయబడింది. బీదలు అంటే ఎవరు? పోయిన వారము మరి ఒక పాస్టర్ వచ్చారు మనకి, పాల్ డానియల్ అనేసి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 5వ వచనం. 11:5. గుడ్డివారు చూపు పొందుచున్నారు. చదవండి, త్వరగా చదవండి, టైం లేదు. గుడ్డివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు సుఖులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుతున్నది. హల్లెలూయా. ఆ పాస్టర్ చెప్పాడు, బీదలు అంటే అన్నం లేని వాళ్ళు కాదు, వస్త్రం లేని వాళ్ళు కాదు, ఇల్లు లేని వాళ్ళు కాదు, హల్లెలూయా, డబ్బు లేని వాళ్ళు కాదు బీదలు అంటే. ఇవన్నీ ఉన్నాయి కానీ ఒకటి లేదు. ఏంటది? యేసుని తెలుసుకోలేదు. ఎవరైతే దేవుని యేసు క్రీస్తుని తెలుసుకోలేదో వాళ్ళందరూ బీదలే. ఈరోజు ఏమనుకున్నారంటే బీదలకు సువార్త మనం ప్రకటించమన్నాడు, మేము బీదలం కాదు, మా దగ్గర డబ్బు ఉంది, మా దగ్గర ఈ ఇల్లు ఉంది, మా దగ్గర మరి ఏముంది, మాకు కావాల్సినంత మరి ఆస్తి ఉంది, అన్ని ఉంది అనుకుంటున్నాం. కానీ దరిద్రులు ఎవరంటే యేసుక్రీస్తుని ఎవరైతే తెలుసుకోలేదో వాళ్ళు దరిద్రులు. యేసుక్రీస్తుని ఎవరైతే తెలుసుకోలేదో వాళ్ళు దరిద్రులని ఆ పాస్టర్లు చాలా చక్కగా చెప్పాడు. హల్లెలూయా. నిజంగా ఇప్పుడు చూడండి, దరిద్రులకి సువార్తమానం ప్రకటించబడుతున్నది అంటే, బీదలకు సువార్తమానం ప్రకటించబడుతున్నది అంటే, ఎవరైతే దేవుని తెలుసుకోలేదో, ఎవరైతే దేవుడు యేసు క్రీస్తుగా ఒప్పుకోలేదో, యేసును రక్షకుడిగా అంగీకరించలేదో వాళ్ళందరూ బీదలే. వాళ్ళందరూ ఎవరు? బీదలు అన్నమాట. హల్లెలూయా. మరి ఈ బీదలకి ఏం చేస్తుంది?
సువార్త ప్రకటించబడుతున్నది. సువార్త అంటే ఏంటి? దేవుని మహిమను గురించి చెప్పడం అన్నమాట. హల్లెలూయా. మరి యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, యెషయా గ్రంథము 11:1 కదా చదువుకున్నాం. యెషయా గ్రంథం 19:61 యెషయా గ్రంథం. హల్లెలూయా. కాబట్టి అక్కడ ఏం రాయబడింది? ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను. ఎందుకు నిన్ను అభిషేకించాడు దేవుడు? దీనులకి నువ్వేం చేయాలి? సువార్తమానము ప్రకటించాలి. హల్లెలూయా. కాబట్టి మీరేం చేస్తున్నారు? పరిశుద్ధాత్మ పొందిన తర్వాత మనకెందుకులని అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారు. హల్లెలూయా. అందుకే ప్రభు చెప్పాడు, ఎవరు కూడా మరి ప్రభు కార్యాలను చూడట్లేదంటే అందరూ ఏం చేస్తున్నారు? తమ సొంత పనులే చేసుకుంటున్నారు. హల్లెలూయా. కానీ ఎందుకు దేవుడు నీకు అభిషేకించాడంటే, దీనులకి నువ్వు సువర్తమానం ప్రకటించాలి. హల్లెలూయా. మరి నువ్వు సువర్తమానం ప్రకటించాలంటే ఎవరెవరికి ప్రకటించాలి? దీనులకి ప్రకటించాలి. రెండవది, నలిగిన హృదయం గల వారికి ప్రకటించాలి. ఎవరా నలిగిన హృదయం? ఈ విధంగా చూడండి, మనం ఒక సాక్ష్యాన్ని చెప్పాం. ఆ యొక్క సహోదరి జీవితంలో ఆమె హృదయం ఏమైపోయింది? నలిగిపోయింది. ఎప్పుడైతే మరి తన భర్తకి అలాంటి ప్రాబ్లం వచ్చిందో ఆమె హృదయంలో ఒక పెద్ద ఉరుము వచ్చి పడినట్టు అయిపోయిందంట. నలిగిపోయింది ఆమె హృదయం. మరి అలాంటి వారికి వాళ్ళని దృఢపరచడానికి చెరలో ఉన్న వారి విడుదలను, చెరలో అంటే ఎవరు? సాతాను యొక్క బంధకాల్లో కట్టబడి ఉంటారు. దేంట్లో కట్టబడి ఉంటారు? సాతాను యొక్క బంధకాలు. అపవాది ఏం చేస్తాడంటే అనేకమైన బంధకాలు వేసేసి మనిషికి కట్టేస్తాడు. ఎలా కట్టేస్తాడంటే దేవుని దగ్గరికి రాకుండా వాడు చేస్తాడు. అదే వాడి బంధకాలు. దేవుడి దగ్గరికి రాకుండా ఏం చేస్తాడు సాతాను? అట్లా ఏం చేస్తాడంటే వాళ్ళు కట్టేస్తాడు. వాళ్ళ కళ్ళుని ఏం చేస్తాడు సాతాను? కళ్ళుని గుడితనం కలుగజేస్తాడు. కళ్ళు ఏమవుతుందంటే గుడితనం. హల్లెలూయా. గ్రహించలేం, దేవుని వాక్యాన్ని గ్రహించలేం. మరి అటువంటి గుడితనం వచ్చినప్పుడు కళ్ళకు మాత్రమే గుడ్డితనం కాదు పిల్లరా, చెవులకు కూడా ఏమైపోతుంది? చెవుడు వచ్చేస్తుంది. అది ఏం చెవుడు? మామూలుగా వినబడే చెవుడు కాదు. దేవుని వాక్యాన్ని వినలేని చెవులు. దేవుని యొక్క మాటలంటే అవి మనకి సంబంధమైనది కాదు, మనది కాదు ఆ విషయాలు, వాక్యము అని తనను తాను ఏం చేసుకుంటున్నారు? హృదయాన్ని దూరం చేసుకుంటున్నారు దేవుని. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి వినలేని చెవులు, చూడలేని కన్నులు, వినలేని చెవులు కట్టబడినటువంటి ప్రజలు. హల్లెలూయా. వీరు ఏమంటారంటే హృదయాన్ని కఠినపరుచుకుంటారు. ఎందుకు కఠినపరుచుకుంటారు? దేవునికి దగ్గరగా రాకుండా దూరంగా ఉంటారు. ఎందుకు వాళ్ళు హృదయాన్ని కఠినపరుచుకుంటారు తెలుసా? వాళ్ళ హృదయంలో దేవుడి కంటే ఈ లోకంలో ఉన్న వాటి మీద వారికి ప్రేమ. అర్థమవుతుందా మీకు? వాక్యాన్ని వింటున్నారా? ఎందుకు ఒక మనిషి తన హృదయాన్ని కఠినపరుచుకుంటాడు? ఎందుకు ఒక మనిషి దేవునికి దూరంగా నివసిస్తాడంటే అతను ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు? ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ ఉంటాడు. మరి ప్రభు దగ్గరికి వెళితే ఇవన్నీ వదులుకోవాల్సి వస్తుందని చాలా మంది దేవుని దగ్గరికి రారు. ఇదే రియల్.
చాలా మంది ఈ ప్రభు దగ్గరకు వస్తే, దేవుని దగ్గరకు వస్తే మనం ఏం చేయాలి? కొన్ని వదులుకోవాలి, కొన్ని మానుకోవాలి. అవి మానుకోవడం అనేది వాళ్ళ వల్ల కాదు. తాగుబోతులు కానీ వాళ్ళు ఏం చేయాలి? ప్రభు దగ్గరకు వస్తే తాగకూడదు. తాగకుండా నేను ఉండలేను. ఇంకెలా నమ్ముకుంటాం ప్రభు? ఎందుకంటే దేవుని దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారంటే అసలు వేరే కారణం ఏం లేదు, కానీ హృదయంలో ఇతర ఈ లోక సంబంధమైనటువంటి విచారాలు ఏం చేస్తుందంటే దేవుని దగ్గరకు రానియకుండా గుడితనం కలుగజేస్తుంది. మనుషులు ఏం చేస్తుంది? గుడితనం వచ్చేస్తుంది. చెవులు వినబడు, కళ్ళు గుడి, కళ్ళు కనబడవు. అర్థమైందా? మరి ఇలాంటి పరిస్థితుల్లో నెట్టివేయబడతారు. ఇది సాతాను కోరుకునేది. ఇలాంటి పరిస్థితి ఎవరికి కూడా కనబడదు, వినబడదు, ఎవరికి కూడా తెలియదు. ఒక మనిషి దేవునికి దూరంగా ఉన్నాడనా దగ్గరగా ఉన్నాడని ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పండి మీరు. ఇప్పుడు నేను దేవుడికి దగ్గరగా ఉన్నాను, దూరంగా ఉన్నాను, ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పగలుగుతారా? ఎవరికి కనబడదు, ఎవరికి కనబడదు. మరి మన హృదయం దేవునికి సమీపంగా, దేనికి ఆయనకి దగ్గరగా మనం అవ్వలేకపోతున్నాము అనేది మనం తెలుసుకోవాలి ప్రియులారా. హల్లెలూయా. తెలుసుకొని మన హృదయంలో వేటి మీద మనం ఆసక్తిని పెంచుకోన్నాము, వేటిని మనల్ని దేవుని దగ్గరికి రాకుండా ఏది మనల్ని ఆటంకపరుస్తా ఉంది, దేవుని దగ్గరికి రాకుండా ఏదేది మనల్ని ఆటంకపరుస్తా ఉంది అని చెప్పేసి మనం ఏం చేయాలి? ఆ కట్లన్నీ వదిలించుకొని దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా. మరి పోయిన వారం సువార్తలో పాస్టర్ చెప్పాడు ఒక అద్భుతమైనటువంటి ఒక సందేశం. అది ఒక దేశంలో అడవి, ఏంటది అడవి, అడవి ఎలుగుబంటు. ఏంటది? అడవి ఎలుగుబంటు. ఒక దేశంలో దాన్ని కూడా తింటారంట. అర్థమైందా? దాన్ని ఎలాగా తింటారంటే వాళ్ళు, ఫస్ట్ చాలా చక్కగా చెప్పాడు. ఒక బ్లేడ్ ఉంది కదా, ఆ బ్లేడ్ తీసుకొని రెండుగా కట్ చేసి ఆ బ్లేడ్ ని ఏం చేస్తారంటే దానికి కొద్దిగా రక్తాన్ని పూసి దాన్ని పెట్టేస్తారు. ఈ అడవి పంది ఏం చేస్తుందంటే ఆ వాసనకి, రక్తం వాసనకి నేరుగా వచ్చి ఆ బ్లేడ్ ఉండే రక్తాన్ని తినేదానికి నాలుగుతో దాన్ని తీసుకుంటుంది. హల్లెలూయా. ఎప్పుడైతే నాలుగుతో తీసుకుంటుందో బ్లేడ్ చాలా పదులుగా ఉంటుంది కదా, అది సపరించినప్పుడు రక్తం వస్తూ ఉంటుంది. వాళ్ళే టేస్ట్గా ఉంటుంది దానికి. రక్తం అంటే అంత టేస్ట్ ఉంటుంది. ఇది సపరించేటప్పుడంతా ఈ బ్లేడ్ ఏం చేస్తారంటే నాలుగుని కోస్తూనే ఉంటుంది, రక్తం వస్తూనే ఉంది, రక్తం కోస్తూనే ఉంది, బ్లడ్ వస్తూ ఉంది. ఇది టేస్ట్ లాగేస్తుంది. అది ఎవరు బ్లడ్ తాగుతుందో దానికి తెలియదు. హల్లెలూయా. ఎవరు బ్లడ్ తాగుతుంది? తన రక్తమే దాన్ని ఏం చేస్తుంది? తాగేస్తుంది. దానికి రక్తం మత్తు. ఒక పక్క దానికి ఏముందంట? నొప్పి కూడా ఉందంట. కానీ టేస్ట్ అంటే ఇది లాగుతా ఉంటే టేస్ట్ వస్తానే ఉందంట, దానికి నొప్పి కూడా ఉంది. అలాగా చెప్పాడు. చివరికి అలాగా టేస్ట్ చేసి ఒంట్లో ఉండే రక్తం అంతా అయిపోయిన తర్వాత అది కళ్ళు తిరిగి పడిపోతుంది. హల్లెలూయా. అప్పుడు దాన్ని తీసుకుని వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని కట్ చేసుకొని తింటారు. హల్లెలూయా. అలాగా పాస్టర్ చాలా చక్కగా చెప్పాడు. ఈరోజు పాపం కానీ లేకపోతే దేవునికి మనం దూరంగా నివసించేటప్పుడు ఏ క్రియలైతే మనకి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు సెల్ ఫోన్ చూడండి. సెల్ ఫోన్ అని చేతిలో పెట్టుకున్నామంటే, యూట్యూబ్ ఓపెన్ చేసామంటే, ఫేస్బుక్ ఓపెన్ చేసామంటే, వాట్సాప్ ఓపెన్ చేసామంటే చూస్తానే ఉంటాం. ఏం చేస్తాము? చూస్తూనే ఉంటాం. చూస్తూ ఉంటే ఇంకా చూడాలి. కళ్ళు ఏమవుతుందా? చూసే కొద్దిగా అది లాగుతూనే ఉంటుంది. అర్థమైందా? టీవీ సీరియల్స్ ఒక్క వారం మిస్ అయితే ఏమవుతుంది? ఒక వారం మిస్ అయితే
మనకి మనసు సరిగా ఉంది. ఒక వారం మిస్ అయితే అది చూడకపోతే ఏమైపోతాం? మనం దానికి ఏమైపోయామో బానిసలు అయిపోయాం, అంకితం అయిపోయాం. చూస్తా ఉండే కొద్దిగా భలే ఉంది, భలే ఉంది, భలే చేశారు చెప్పుకుంటానే ఉంటాం. ఇలాగా ప్రియులరా, నేను చెప్తున్నాను, దేవునికి మాట్లాడకూడదు. మీరు దేవునికి మిమ్మల్ని దూరపరిచేదానికి పెద్ద పెద్ద తప్పులు చేసి ఈ రోజు కాలాల్లో సాతాను పెద్ద పెద్ద తప్పులు చేసి మిమ్మల్ని దేవుడికి దూరంగా చేయడు. అర్థమైందా? అసలు ఏం చేసేది వాడు చేసే పని ఏంటంటే, ఈరోజు సాతాను చేసే పని ఏంటంటే, వాడు వెలుగు దూతగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు వాడు? వెలుగు దూత. అంటే వెలుగు దూత అంటే ఏంటి? చూసేదానికి సత్యంగా కనబడుతుంది, కానీ లోపల తోడేలు, అంటే గొర్రె తోలు కప్పుకునేటువంటి తోడేలు లాగా ఈ రోజు సాతాను పనిచేస్తున్నాడు. అది ఎవరు గ్రహించట్లేదు. ఎవరైనా అనుకుంటారు సెల్ ఫోన్ చూస్తే ఏమైనా తప్ప? ఎవరైనా చెప్తారు ఈ లోకంలో? యూట్యూబ్ చూస్తా ఉంటే ఎవరైనా తప్పు చేస్తున్నాం అంటారా? అలాగా అంత తప్పు అయితే పిల్లకాయలకి అసలు సెల్ ఇవ్వరు. అంత తప్పు అయితే పిల్లకాయలకి సెల్లే ఇవ్వరు. ఈ మనిషికి ఒకరు పెట్టుకోన్నారు ఇప్పుడు సెల్లు. అర్థమైందా? అది పాపపు పెట్టే. అర్థమైందా? చేతిలో ఉంది, దాంట్లో మంచి కూడా ఉంది, చెడు కూడా ఉంది. హల్లెలూయా. నువ్వేం నాకు మొబైల్ ఉంది, నేను అసలు ఏది చూడను, నాకు అవసరమైందే తీసుకుంటా, అవసరమైందే చూస్తాను. అర్థమైందా? అలాగా మీరు ఉపయోగించుకోవాలి. మీ ఇళ్ళల్లో సీరియల్స్, సినిమాలు ఇవి ఇంకా చూసుకుంటానే ఉన్నారనుకోండి, మీ జీవితం అలాగే ఉండిపోతుంది. మీరు ఎవరి గురించి ఎవరు చెప్పుకోబడేది. ఇప్పుడు సీరియల్స్ ఇంతకుముందు ఏమైనా మీరు చూస్తూ ఉంటే, సినిమాలు ఇవన్నీ మీరు కంటిన్యూ చేస్తూ ఉంటే, అర్థమైందా? జోకులు, పిల్లలకి ఏంటంటే జోకులు వాళ్ళు చేసి పెడతారు చూడు, మిమిక్రీలు, జోకులు. ఇవేంటంటే చూస్తానే ఆ అడవి పంది బ్లడ్ ఏం చేస్తుంది? సప్పరిస్తా ఉంటే టేస్ట్ వస్తానే ఉంటుంది. అలాగా మిమ్మల్ని ఏం చేస్తుందంటే చివరికి ఒక పిల్లోడికి ఇది చూసి బ్రెయిన్ ఏమైపోయిందంటే స్టక్ అయిపోయింది. ఏమైపోయింది? బ్రెయిన్ అనేది అవసరమా మనకి? సాతాను ఈరోజు వెలుగు దూతగా ఉన్నాడు. జాగ్రత్త. సాతాను ఎలా ఉన్నాడు? వెలుగు దూతగా ఉన్నాడు. అవి ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో నువ్వు చేసే తప్పనే చెప్పరు, కానీ దాంట్లో పాపం ఉంటుంది, దాంట్లో దేవునికి దూరంగా చేసేటువంటి పని దాగి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అలాంటి వాటిని మనం విడిచిపెడదాం. వాటిని కొద్ది రోజులు మీరు వాటిని అన్నింటినీ దూరంగా పెట్టగలిగిన వాళ్ళైతే దేవునికి దగ్గర అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేయాలంటే మరి ఆ బంధించబడిన వారికి, కట్టబడిన వాళ్ళకి విముక్తిని ప్రకటించడానికి దేవుడు ఏం చేశాడు? మనల్ని అభిషేకించాడు. ఎందుకు అభిషేకించాడు? అందుకోసం అభిషేకించాడు. ఇంకా చూస్తే ప్రతిదండన దినమును ప్రకటించడానికి. ప్రతిదండన దినం అంటే ఏంటి? ప్రతిదండన దినం అంటే ఏంటంటే, దేవుడు ఏర్పాటు చేసిన మనుషులందరికీ తీర్పు తీర్చబోయే రోజు. ఆ రోజును కూడా మనం ప్రకటించాలంట. ఆ దినాన్ని గురించి మనం ప్రకటించాల. నువ్వు ప్రభుని విశ్వసించి రక్షించబడకపోతే నువ్వు నరకానికి వెళ్తావు అని బైబిల్లోనే రాయబడింది. హల్లెలూయా. మరి ప్రతిదండన వచ్చే దినాన్ని కూడా ప్రకటించాలి. నువ్వేమేమి ప్రకటించాలని ఈరోజు బైబిల్ యెషయా గ్రంథం 60వ అధ్యాయము 61వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చక్కగా ఇంటికెళ్ళి కూడా చదువుకోండి. మీరు దేవుని మహిమను గమనించాలి. దేవుని సువార్తను మీరేం చేయాలి? ప్రకటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా మీరు తర్వాత ఏం చేయాలంటే
దుఃఖాక్రాంతులైన వాళ్ళని ఓదార్చాలి. ఏం చేయాలి? ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళని ఏం చేయాలి? ఓదార్చాలి. ఇలాంటివన్నీ చేయడానికి యెహోవా నిన్ను ఏం చేశాడు? అభిషేకించాడు. మరి నీకంటే పర్వతాలు మేలు, సముద్రాలు మేలు, ఆకాశం మేలు, అంతరిక్షం మేలు. అవి ఏం చేస్తుంది? వాటికి భాష లేవు, మాటలు లేవు, స్వరం లేదు. అవి దేవుని మహిమను నిరంతరము ప్రకటిస్తూనే ఉన్నాయి. హల్లెలూయా. మరి మనం ప్రకటించలేమా? మనకు దేవుడు నోటిని ఇచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు, భాషను ఇచ్చాడు, మరి మనకి వినడానికి చెవులు ఇచ్చాడు, మాట్లాడడానికి నోరు ఇచ్చాడు. మనం ఎందుకు? మనం దేవుడి చేత సృష్టించబడ్డామా, లేకపోతే మనం సృష్టించబడ్డామా? ఎవరు సృష్టించారు మనల్ని? దేవుడు మనం సృష్టించాడు. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు కూడా దేవుని మహిమపరుస్తుంది. ఈరోజు ప్రతి ఒక్క చెట్టు దేవుని మహిమపరుస్తుంది, ఒక పువ్వులు దేవుని మహిమపరుస్తుంది. ఆ భాషలో చెప్పాడు, అడవి పువ్వులను మీరు చూడండి అన్నాడు. ఏమన్నాడు? అది దేవుని వాక్యమే. అడవి పువ్వులు చూడండి, ఇంటికాడ ఉండే పువ్వులు కాదు. ఎడసా, ఇంటికాడ ఉండే పువ్వులు కాదు, అడవి పువ్వులు చూడండి, అడవి చెట్లు పువ్వులు చూడండి. ఎవరు దాన్ని పరామర్శించరు, ఎవరు దాన్ని పట్టించుకోరు, ఎవరు దాన్ని నీళ్లు పోయారు, ఎవరు దాన్ని పాదం చేయరు. ఏమే, ఎవరు తీసుకుని పోయి మంచి నేలలో పెట్టరు. అర్థమైందా? అడవి పువ్వులు, ఇది యేసు ప్రభు చెప్పిన మాట. అది అడవి పువ్వులు చూడండి, అవి వాటికి కాపరి లేకున్నాను ఏం చేస్తుంది? అవి ఎలాగూ ఎదుగుచున్నావో చూడండి. మీరు అడవిలో చూడండి, ఒక్క చెట్టు కూడా ఎండిపోయినట్టే కనబడుతుంది. ఏదైనా తెగిపోయిన చెట్లు తప్ప మీరు ఇంట్లో కాడ పెంచిన చెట్లకి, అడవిలో ఉన్న చెట్లకి, వాటి యొక్క కలర్కి చూడండి ఎంత పచ్చగా ఉంటాయంటే అసలు నీళ్లు పోస్తే మంచి ఎండాకాలంలో పోయి చూడండి, ఇంటికాడ నీ చెట్టు ఎండాకాలంలో నీళ్లు పోయిపోతే ఏమవుతుంది? ఎండిపోతుంది. మరి అడవిలో ఎండాకాలంలో అడవిలో చెట్లు ఎండిపోతున్నాయా? ఎవరైనా పోయి నీళ్లు పోస్తున్నారా? ఎవరైనా పరామర్శిస్తున్నారా? అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇవన్నీ ఏం చేస్తుంది? దేవుని మహిమపరుస్తూ ఉంది. అది దేవుడు సృష్టించిన సృష్టి మొత్తం కూడా దేవునికి లోబడతా ఉంది. ఒక మేఘం, ఒక వర్షం మేఘమాను అక్కడికి వెళ్ళి వర్షం అంటే అది ఆ పని చేస్తుంది. మేఘమా అక్కడికి వెళ్ళి చల్లగా చేయంటే, వాళ్ళకి ఎండ లేకుండా చేయంటే అది చేస్తా ఉంది. దేవుడు చెప్పిన ప్రతి పని అన్ని చేస్తా ఉంది. కానీ మానవుడు మాత్రం ఏం చేస్తున్నాడు? దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఎందుకో తెలుసా? తన కోరికల్ని నెరవేర్చుకోవడానికి. ఎందుకో? తనకిష్టం వచ్చినట్టుగా జీవించడానికి. అదే ప్రాబ్లం. యవన కాలంలో నువ్వు సంతోషంగా ఉండు, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించు. కానీ ఒకరోజు తీర్పు దినం ఉందని మర్చిపోవాక ఆ రోజు అన్నిటినీ దేవుడు దాంట్లో తీసుకొని వస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనకి సమయం లేదు, మనకి ఇంకా యేసు ప్రభు ఎప్పుడో వస్తాడు అనుకోబాకండి. అర్థమైందా? ఈ కరోనా వచ్చినప్పుడు ఇండియాలో చాలా మంది దేవుడిని నమ్ముకున్నారు. తెలుసా మీకు విషయం? ఈ కరోనా రావడం వల్ల చాలా మంది హిందువులందరూ కూడా దేవుడిని నమ్ముకున్నారు. లోకము ఎలా గతించిపోతుందో తెలియదు, కానీ నువ్వు దేవుని వెంటనే ఆయన చేర్చుకోవాలి. దేవునికి నువ్వు లోబడాలంటే నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. దేవునికి హృదయాన్ని దేవునికి నువ్వు సమర్పించుకొని చూడు, దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ఈరోజు నేర్చుకున్నాం, ఆకాశం ఆయన సృష్టి అంతా కూడా దేవుని మహిమపరుస్తుంది. మనం ఏం చేయాలి? మనం దేవుడు ఎందుకు ఆత్మ అభిషేకం ఇచ్చాడంటే బీదలకు సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. బీదల కంటే యేసుని ఎరుగని వాళ్ళు దరిద్రులు. మీ బంధువుల్లో కానీ, మీకు స్నేహితుల్లో కానీ ఎవరుంటే వాళ్ళకి ఏం చేయాలి? మీరు దేవుని సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా. బీదలకు సువార్త ప్రకటించాలి. మరి ఏం చేయాలి? రెండవది ఏంటి? మరి నలిగిన హృదయం గల వారిని మీరు ఏం చేయాలి? దృఢపరచాలి.
మూడవది ఏంటి? చెరలో ఉండే వాళ్ళని విడుదల చేసేదానికి మీరు వారికి సువార్త ప్రకటించాలి. బంధించబడి కట్టబడిన వాళ్ళని విడిపించడానికి మీరు సువార్త ప్రకటించాలి. ప్రతిదండన దినాన్ని గురించి కూడా మీరు చెప్పాలి. దేవుని నమ్ముకోకపోతే ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఏం చేయాలి? చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇలాగ చెప్తామా, చేస్తామా? మన జీవితాన్ని ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి మరి మనం ఒప్పుకుందామా? దేవుని సన్నిధిలో ప్రమాణం చేద్దామా? చేస్తామా? హల్లెలూయా. కాబట్టి అందరూ కూడా మారు మనసు పొందండి. దేవుని రాజ్యం సమీపంగా ఉంది. ఇన్ని రోజులు మరి జీవించే కాలం చాలు. ఇక మీద ఏం చేయాలి? దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నించండి. సమీపంగా రండి. ఆయన ఏం చెప్తున్నాడు? మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను. ఏం చెప్తున్నాడు యెషయా గ్రంథంలో దేవుడు? మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను, కెంపు వలె మరి ఉన్నా కానీ మీరు దేవుని దగ్గరికి వస్తే మీ పాపములు ఎలా చేస్తారు? దేవుడు ఆయన హిమం అంత తెల్లగా చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు రండి, దేవుని దగ్గరికి రండి. మీ పక్కనింటి వాళ్ళకి, పొరుగుంటి వాళ్ళకి దేవుని గురించి ప్రకటించండి. దేవుని సువార్తను తెలియజేయండి. మరి ఇరుగు పొరుగు వారికి దేవుని గురించి ప్రకటించండి. అందుకోసమే దేవుడు నేను అభిషేకించాడు. ప్రకటించి ఏం చేయాలి? దేవుని సన్నిధికి వాళ్ళని తీసుకొని రావాలి. హల్లెలూయా. దేవుని మందిరానికి వాళ్ళని ఏం చేయాలి? తీసుకొని రావాలి. వాళ్ళతో చెప్పాలి, వాళ్ళతో మాట్లాడాలి. మరి మీరు ప్రార్థనకు రండి, ఒకసారి వాళ్ళని తీసుకొని రావాలి. హల్లెలూయా. చూడండి, ఆ పాస్టర్ వాళ్ళు ఏం చేశారు? మరి హిందువులుగా ఉండే వాళ్ళు కూడా ఏం చేశారు? తీసుకొని వచ్చారు. వాక్యం వింటే వాళ్ళ జీవితంలో ఏమవుతుంది? మార్పు అనేది వస్తుంది. కాబట్టి పిల్లరా, మరి ఈరోజు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. మనము మరి చాలా జాగ్రత్తగా దేవుని మహిమను మనం ఏం చేయాలి? ప్రకటించాలి. మరి ఈరోజు ఆదివారం అయిపోయింది. ఈరోజు ఇంటికి పోయారంటే మళ్ళా వచ్చే ఆదివారం వరకు ఏమి చేయబాకండి. బైబిల్ తీసి పైన పెట్టేసేయండి, కనీసం చదవద్దు. మళ్ళా వచ్చే ఆదివారం మళ్ళా ఈ టైంకి మళ్ళా వచ్చి మళ్ళా దేవుని వాక్యం వినేసి వెళ్ళిపోండి. అర్థమైందా? ఇలా చేస్తే ప్రయోజనమే ఉండదు. అర్థమైందా? కొద్ది రోజులకి మరి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఎన్నిసార్లు చెప్పినా వినలేని వాళ్ళు ఏం చేస్తారు? అంతే, మళ్ళా వాళ్ళు నూతన పరచడం అసాధ్యం అని చెప్పి వాక్యం. హల్లెలూయా. ఎంత చెప్పినా కానీ మారకపోతే ఏమవుతుందట? చాలా కష్టం. హల్లెలూయా. కాబట్టి మనం అలా ఉండకూడదు. మనం వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క రోజు మీరు దేవుని పని చేస్తే దేవుడు మీ పని చేస్తాడు. మీరు దేవుని పని చేస్తే దేవుడు మీ పని చేస్తాడు. మీరు దేవుని పని చేయకుండా ఇంటి పని చేసుకుంటే మీరు పోయి ఇంకా 10 మందికి పోయి పని చేయాల్సి వస్తుంది. హల్లెలూయా. కోల్గేట్ కంపెనీ అనే వాళ్ళు దేవుడికి వాళ్ళకి వచ్చే సంపాదనలో 10% వాళ్ళు ఇచ్చారట. ఏం చేశారు? 1000 రూపాయలు వస్తుంటే 100 రూపాయలు తెచ్చి దేవుడికి ఇచ్చేసేవాళ్ళు అంట. వాళ్ళకి నెలకి 1000 రూపాయలు ఆదాయం వస్తే 100 రూపాయలు తెచ్చి ఏం చేసేవాళ్ళు? కానుక పెట్టేవాళ్ళు అంట. కరెక్ట్గా 10% అలా చేస్తా వస్తా ఉంటే వాళ్ళ వ్యాపారం అలాగే వృద్ధి పొందిందంట. ఏ కంపెనీ అది? కోల్గేట్ కంపెనీ. మన పళ్ళు తోలుతుందండి, పేస్ట్. మళ్ళీ ఏం చేశాడంటే ఆ కోల్గేట్ అనే అతను ఏం చేశాడంటే 20% చేశాడంట. ఎన్ని పర్సెంట్? 20% అంటే ఎంత? 1000 రూపాయలు 200 ఇచ్చాడు. ఏం చేశాడు? తనకు వచ్చిన ఆదాయంలో 200 దేవుడికి ఇచ్చి దేవుని పని చేశాడు. ఆ తర్వాత ఇంకా ఆదాయం అనేది పెరగడం ఆరంభించింది. మళ్ళా ఏం చేశాడు? 30% ఇచ్చాడు. అలా 30% అంటే 1000 రూపాయల్లో 300 రూపాయలు ఇచ్చాడు. అలాగా అతను పెంచుకుంటా ఈరోజు కోల్గేట్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 90% దేవుడికి ఇస్తున్నారు, 10% వాళ్ళు
ఈరోజు ప్రపంచంలో కోల్గేట్ పేస్ట్ వాడిన వాళ్ళు ఎవరు ఉండరు. ఎన్ని పేస్టులు వచ్చినా కోల్గేట్ పేస్ట్ ఎప్పుడూ ఉంది. ప్రతి ఇంట్లో ఉందా లేదా? దేవుని బిడ్డలు వాళ్ళు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, దేవుళ్ళో మనము ఆర్థికంగా ఎందుకు కావాలి? మనకి డబ్బులు ఎందుకు కావాలి చెప్పండి? ఎందుకు కావాలి డబ్బులు? దేవుని పని చేయాలంటే డబ్బులు కావాలి. కావాలి కదా? అన్నీ వచ్చేస్తాయి ఫ్రీగా? కావు కదా? దేవుని పని చేయాలనుకుంటే డబ్బులు కావాలి. మీటింగ్ పెట్టాలంటే డబ్బులు కావాలి. ఒక ప్రార్థన కూటం పెట్టాలంటే డబ్బులు కావాలి. కాబట్టి ఏం చేయాలి? మనం ఇవ్వాలి. మనం ఏం చేయాలి? మన దశం భాగాలు ఇవ్వాలి. ఇవాళంతా ఇస్తే దేవుడు ఏం చేస్తుంటే మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం ఏదో పాస్టర్కి ఇచ్చామనుకోకూడదు, లేకపోతే నేను మీటింగ్ పెట్టించాను అని చెప్పుకునేదానికి చేయకూడదు. కానీ ఏం చేయాలంటే దేవునికి నేను నా దశం భాగాలు ఇవ్వాలి. ఆయన నన్ను ఆశీర్వదిస్తున్నాడు, నేను ఇస్తున్నాను. హల్లెలూయా. అలాగే ఇవ్వాలి. అలాగా మీరు కూడా చేయండి. మనమందరం కూడా చేస్తాము. ఎందుకంటే సువార్త ప్రకటించాలంటే మనకి డబ్బులు కూడా అవసరం. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి? మీరు ఆశీర్వదించబడిన దాంట్లో నుంచి దేవుడి దగ్గరికి తీసుకొచ్చి ఏం చేయాలి? ప్రతి వారము కానుక వేయాలి. అందుకు దేవుడు ఏం చేస్తాడంటే మనం ఆశీర్వదిస్తాడు. మనం ఆశీర్వదించబడాలంటే డబ్బులు ఆశీర్వదించబడాలంటే డబ్బు ఇవ్వాలండి. అర్థమైందా? వాక్యంలో నువ్వు ఆశీర్వదించబడాలంటే వాక్యం చదవాలి. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ ఆదివారం అయిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చే ఆదివారానికి సేమ్ ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే ఉండబాకండి. ఒక మార్పు కలిగి జీవించండి. హల్లెలూయా. మార్పు లేకపోతే నేను చెప్పిన వాక్యం వ్యర్థం. అర్థమైందా? అంతా కూడా వ్యర్థమే. మార్పు అనేది రావాలి. దేవునికి దగ్గరగా మనం అవ్వాలనే ఆశ అనేది పుట్టాలి. దేవునికి దగ్గర అయితే అది మంచి విషయమే. అర్థమైందా? కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుడి వాక్యం మీద మనసు పెట్టండి. దేవుడికి దగ్గరగా ఉండండి. ఏదైతే మిమ్మల్ని ఆటంకపరుస్తుందో అవన్నీ కొద్ది దూరంగా పెట్టండి. ఎవరైనా మిమ్మల్ని హింసిస్తే, మాటలు పెడితే కొద్దిగా ఓర్చుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడుగాక. ఆమేన్. ఆమేన్.